ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీతాభిమానులకు 4 దశాబ్దాలుగా వినోదం పంచిన ఎంటీవీ మ్యూజిక్ ఛానల్స్కు తెరపడింది. పారామౌంట్ గ్లోబల్ ఆధ్వర్యంలోని ఎంటీవీ డిసెంబర్ 31న తమ అనుబంధ 24 గంటల సంగీత ఛానల్స్ను శాశ్వతంగా మూసివేసింది. దీంతో మ్యూజిక్ టెలివిజన్ చరిత్రలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది. 1981 ఆగస్టు 1న ఎంటీవీ ప్రారంభమైన సందర్భంగా ప్రసారమైన తొలి మ్యూజిక్ వీడియో ది బగల్స్ బృందం పాడిన వీడియో కిల్డ్ ది రేడియో స్టార్ అనే పాటని చివరి వీడియోగా ప్రసారం చేస్తూ ఎంటీవీ భావోద్వేగ వీడ్కోలు పలికింది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ఈ చారిత్రక క్షణం ప్రసారమవడంతో అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. 2026 ప్రారంభం నుంచి 24/7 మ్యూజిక్ ఛానల్స్ ను నిలిపివేయనున్నట్లుగా ఎంటీవీ ప్రకటించింది. దానికి అనుగుణంగా యునైటెడ్ కింగ్డమ్లో ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80s, ఎంటీవీ 90s, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ వంటి ప్రముఖ ఛానల్స్ పూర్తిగా ఆఫ్ ఎయిర్ అయిపోయాయి. ఎంటీవీ 90s ఛానల్ చివరి వీడియోగా స్పైస్ గర్ల్స్ ప్రసిద్ధ గీతం గుడ్ బైని ప్రసారం చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఛానల్స్ ను ట్యూన్ చేసిన వీక్షకులకు ఛానల్ లోగోలు మాత్రమే మారుతూ కనిపిస్తూ ఎంటీవీ కంటెంట్ ను ఎంటీవీ హెచ్డీలో వీక్షించవచ్చని సూచనలు వస్తున్నాయి. అయితే అమెరికాలో ఎంటీవీ భవిష్యత్తుపై మాత్రం ఎంటీవీ గానీ దాని మాతృ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. 1981లో అమెరికాలో ప్రారంభమైన ఎంటీవీ 1987లో యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్లలో అడుగుపెట్టింది. కాలక్రమేణా అమెరికాలో సంగీత వీడియోల స్థానాన్ని రియాలిటీ షోలు ఆక్రమించడంతో ఎంటీవీ స్వరూపం మారింది. పారామౌంట్ సీఈఓ డేవిడ్ ఎలిసన్ ఎంటీవీతో పాటు సంస్థకు చెందిన ఇతర కేబుల్ ఛానల్స్ ని పునరుజ్జీవింపజేసేలా యోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే దానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. స్కైడాన్స్ తో విలీనానికి అనుబంధంగా చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్, ఎంటీవీ లాటిన్ అమెరికా MIAW అవార్డ్స్ వంటి పలు అవార్డు కార్యక్రమాలను కూడా రద్దు చేసింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, పోలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ సంగీతానికి మాత్రమే అంకితమైన ఎంటీవీ ఛానల్స్ ను మూసివేయనున్నట్లు సమాచారం. ఇలా ఒక తరం సంగీతాభిమానుల జ్ఞాపకాల్లో చెరగని ముద్ర వేసిన ఎంటీవీ మ్యూజిక్ ఛానల్స్ కు శాశ్వతంగా తెరపడడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు.